నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం టీపీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకంపై స్పందించిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ పోయి ఉత్తర కుమారుడు వచ్చాడని విమర్శ కరోనా సోకిన మావోయిస్టులు వనం వదిలి జనంలోకి రావాలి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర విజ్ఞప్తి సీఎం జగన్ పై అనంతపురం మాజీ మేయర్ విమర్శలు తీవ్ర స్థాయిలో ఖండించిన డిప్యూటీ మేయర్ వాసంతి కాంగ్రెస్ శ్రేణుల్లో వెళ్లి విరుస్తున్న నూతనోత్సాహం నారాయణపేటలో ఘనంగా సంబరాలు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రాజకీయ నాయకులు నిరసన పన్నులు విధించడాన్ని తీవ్రంగా ఖండించిన నేతలు ఇక డీటెయిల్స్ చూస్తే ఉత్తమ్ పోయి ఉత్తర కుమారుడు వచ్చాడని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు నల్గొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నాడని కాంగ్రెస్ అధికారంలోకి రావటం అనేది ఓ కళ అని అన్నారు కాంగ్రెస్ కలహాలు సరిదిద్దడానికి రేవంత్ కు సమయం సరిపోదని ఎద్దేవా చేశారు అదేవిధంగా బీజేపీ వాళ్ళది కాకి గోల మాత్రమేనని వాళ్ళతో ఏమీ కాదని మండిపడ్డారు విభజన చట్టాన్ని అమలు చేయని బీజేపీ వాళ్లకు మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు తెలంగాణ ప్రయోజనాలపై బీజేపీ వాళ్లు ఎందుకు మాట్లాడరని రాజకీయ స్వార్థం కోసమే వారి ఆరాటమని ధ్వజమెత్తారు నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉన్నదని అన్నారు తెలంగాణ ప్రయోజనాలపై బీజేపీ వాళ్లు ఎందుకు మాట్లాడరని రాజకీయ స్వార్థం కోసమే వారి ఆరాటమని ధ్వజమెత్తారు నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉన్నదని అన్నారు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల సమస్య కేంద్ర ప్రభుత్వం యొక్క అలసత్వంతోనే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతోనే ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతూ ఉన్నాయి నిజంగా చెప్పాలంటే 1956 ఆంధ్రప్రదేశ్ అవతరణనే తెలంగాణ వడ్ల దోపిడీ కొరకు జరిగినటువంటి అవతరణ ఆనాటి నుంచి నేటి వరకు కృష్ణా జలాల దోపిడీ జరుగుతూ ఉన్నది నిజాం గవర్నమెంట్లో నందికొండ ప్రాజెక్ట్ నిర్మాణానికి చేసిన స్థలాన్ని మార్చి దిగువకు 17 కిలోమీటర్ల కిందికి తెచ్చి నాగార్జున డ్యామ్ నిర్మాణం చేసినారు అక్కడి నుంచే తెలంగాణకు రావాల్సినటువంటి కృష్ణా జలాలు రాకుండా దోపిడీ ప్రారంభమైందనేటువంటి విషయం మరొకసారి మనవి చేస్తా ఉన్నాం వాళ్ళ 800 లెవెల్లోనే అంటే దాదాపు శ్రీశైలం బెడ్ లెవెల్ లోపలనే లిఫ్ట్ పెట్టి నీళ్లు తీసుకుపోవాలనేటువంటి ఒక దురాలోచన దాన్ని కేసీఆర్ గారు ఇప్పటికే చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి రాసినారు కోర్టులోకి వెళ్ళినారు ఎన్జీటీ క్లియర్గా ఆపమని డైరెక్షన్ ఇచ్చింది కృష్ణా బోర్డు ఆపమని డైరెక్షన్ ఇచ్చింది దుర్మార్గంగా కూడా దొంగతనంగా పనులు చేసే పరిస్థితి ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఇవాళ ఇటు కృష్ణా మీద కానీ అటు గోదావరి మీద కానీ ప్రాణహిత చేవెళ్ళ దానికి అసలు రూపమే లేకుండా శంకుస్థాపన చేశారు రాజశేఖర రెడ్డి గారు కానీ తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని రీడిజైన్ చేసి ఇవాళ కాళేశ్వరం పేరుతోనే అసలు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్థాపించినటువంటి ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఫెడరల్ వ్యవస్థలో ఏ రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కులను వాటిని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది రాజకీయ స్వార్థంతోనే వాటిని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేయడం సరైనటువంటి విధానం కాదు కాబట్టి నదీ జలాల విషయంలో కూడా మరొకసారి
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి ఉన్న సమస్యను పరిష్కారం చేయాలా, అక్రమంగా ఎవరికైతే హక్కు లేనటువంటి వాటి నిర్మాణంలో ఉన్నాయో ఇవన్నీ వాళ్ళ తెలంగాణలో ఉన్నాయి అన్నీ కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించినాయి. కరోనా బారిన పడ్డ మావోయిస్టులు వనం వదిలి జనంలోకి రావాలని కోరారు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. జిల్లా బజహర్నూర్ మండలం డడ్రా గ్రామానికి చెందిన మహిళా మావోయిస్టు సుమన్ బాయ్ ఆలియాస్ సంగీతక్క కుటుంబాన్ని యూసీ రాజేష్ చంద్ర కలిశారు. సుమన్ బాయపల్లి అంజనాయబాయిని కలిసి సుమన్ బాయ్ని లొంగిపోవాలని కోరాలని అన్నారు. అడవిలో చాలా మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అడవిలో కరోనా సోకితే మరణించే అవకాశాలు ఎక్కువ అని, లొంగిపోతే తనపై ఉన్న రివార్డుతో పాటు లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చే సంక్షేమ పథకాలను అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఇటీవలే మావోయిస్టు హరిభూషణ్తో పాటు మరికొందరు మావోయిస్టులు కరోనా సోకి మరణించారని, కాబట్టి వనంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోతే బతికే అవకాశాలు ఉన్నాయని, మెరుగైన వైద్యం అందించి కాపాడుకుంటామని ఎస్పీ అన్నారు. సుమన్ బాయ్ ఎక్కడ ఉన్నా లొంగిపోవాలని మీడియా ముందు వేడుకుంది సుమన్ బాయ్ తల్లి అంజనాబాయ్. వృద్ధాప్యంలో నీ అవసరం ఉందని, నీ కోసం నీ కుటుంబం గ్రామస్తులు వేచి చూస్తున్నారని సుమన్ బాయ్ తల్లి వేడుకుంది. సుమన్ బాయ్ వదిన సైతం లొంగిపోవాలని మీడియా ముఖంగా వేడుకుంది. యూజీ క్యాడర్కి సంబంధించిన దాసర్వాడ్ సుమన గారి ఇంటికి నివాసానికి రావడం జరిగింది. అక్కడ వారి అమ్మగారిని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ కోవిడ్ సంబంధించి గత 3-4 రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు. చాలామంది ఎవరైతే ఫారెస్ట్లో యూజీ క్యాడర్లో ఉండి మావోయిస్టులో తిరుగుకుంటూ ఈ కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. స్టేట్ కమిటీ మెంబర్స్ హరిభూషణ్ మరియు సారక్క వీళ్ళు కూడా చనిపోవడం జరిగింది. అండ్ ఇంకా చాలామంది కూడా ఈ కోవిడ్ బారిన పడి అరణ్యంలో అష్ట కష్టాలు పడుతున్నట్టుగా నాకు సమాచారం ఉంది. అందులో దాసర్వాడ్ సుమన గారు కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మేమంతా కూడా మీరు ఆ పట్టుదల మానుకొని మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించుకొని మీ అవసరం ఇక్కడ చాలా ఉంది. సుమన అమ్మగారు కూడా రిక్వెస్ట్ చేసినారు డెడ్రాకు వచ్చి తమ వద్దనే ఉంటూ తమ బావగారిని చూసుకోవాలని వారు కోరుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళు కూడా అందరి ముఖంగా మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈరోజు వారిని కలిసిన సందర్భంగా ఒక 4 రోజులు సరిపడా సరుకులు మా తరఫున ఒక సాంప్రదాయకంగా ఇవ్వడం జరిగింది. సో యూజీ క్యాడర్ ఉన్న అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, మీరు వచ్చి మాకు సరెండర్ అయిపోతే మెరుగైన వైద్య సహాయం మీకు అందించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు ఎంతైతే క్యాష్ రివార్డ్ ఉందో అది మీకే చెందుతుంది. అండ్ గవర్నమెంట్ తరఫున ఏవైతే సరెండర్ పాలసీ కింద ల్యాండ్ కానీ డబల్ బెడ్రూమ్ కానీ ఏదైతే అలొకేషన్ జరుగుతుందో అది కూడా తొందరగా మీకు అలొకేషన్ అయ్యే విధంగా మేము చూస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం అత్యంత మెరుగైన వైద్య సహాయం ఉన్న హాస్పిటల్లోనే చాలామంది మృత్యువాత పడుతూ ఉన్నారు. అటువంటిది అరణ్యంలో ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా మీరు కోవిడ్ బారిన పడితే మాత్రము 99% చనిపోవడానికి మాత్రమే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పట్టుదల వీడి అందరూ కూడా జనాల్లోకి వచ్చి మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు యూజీ క్యాడర్కి సంబంధించిన దాసర్వాడ్ సుమన గారి ఇంటికి నివాసానికి రావడం జరిగింది. అక్కడ వారి అమ్మగారిని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా మహిళల రక్షణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదని ఆరోపించిన అనంతపురం మాజీ మేయర్ స్వరూపపై వైసీపీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య మీడియాతో మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ మహిళలకు పెద్దపీట వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. మాజీ మేయర్ స్వరూప చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి రక్షణ ఉందో ప్రజలందరికీ తెలుసన్నారు. కరోనా కష్టకాలంలో కూడా మహిళలను ఏదో పథకం ద్వారా ప్రజలను ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు మీకు లేదని నగర డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య పేర్కొన్నారు.
పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అన్న ఆలోచన ఎక్కడా లేకుండా పరీక్షలు నిర్వహించకుండా అడ్డుపడుతూ ఈరోజు మేమేదో గెలిచాం ఏదో సాధించామని మీరు అనుకోవడం నిజంగంటే హాస్యాస్పదం. రేపొద్దున పిల్లలకి వారి భవిష్యత్తుకి ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు స్టాండర్డ్స్ ఎక్కడ మెయింటైన్ అవుతున్నాయి, వారి భవిష్యత్తు ఎక్కడికి వెళ్తుంది, ఒక్కసారి మీరు ఏమైనా ఆలోచించారా అని అడుగుతున్నాను. ఈ విధంగా మీ ఆలోచన ధోరణి ఉంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు వారి పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని సంక్షేమాన్ని ఏ విధంగా చూపిస్తున్నారనేది ఒక్కసారి మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాను. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు జరిగాయి, మహిళలకు రక్షణ ఏ విధంగా కల్పించారు, అది నిజంగా మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. ఈ సభ సందర్భంగా మరొకసారి మహిళా సాధికారత సాధించినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. మా మహిళలందరినీ బలోపేతం చేస్తూ మమ్మల్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరెడ్డి గారి కృషితో మేమందరూ కూడా ముందుకొచ్చి ఎంతో మనోధైర్యంతో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోగలంలాగా ఉండి ప్రతి డివిజన్ వైజ్గా కూడా ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ మహిళలకే ఇవ్వటం ద్వారా అట్టడుగు వర్గాలకి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధిని సాధించడం మీరు ఒక్కసారి వీక్షించాలని ఈ సందర్భం తెలియజేస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారిని మేమే కాదు, మా పార్టీ వారే కాదు, రాష్ట్ర మహిళలందరూ కూడా బలోపేతం చేస్తూ 2024వ సంవత్సరంలో కూడా ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మళ్ళీ ఆయన సీఎం స్థానంలో ఆయనే ఉంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సెంటర్ కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. మల్కాజ్గిరి ఎంపీ యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. సంతోషంతో బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, సంజీవ్ కుమార్, వైస్ ఎంపీపీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం తెలంగాణ టైగర్ యనుమల రేవంత్ రెడ్డి గారికి పీసీసీ పదవి ఇవ్వడము చాలా సంతోషకరమైన విషయము. ఇక రాబోయే రోజుల్లో కేసీఆర్ ని గద్దె దింపడమే లక్ష్యంగా మన రేవంత్ రెడ్డి గారు మున్ముందు కార్యాచరణ చేస్తారు. ఈ తెలంగాణకు పట్టిన చీడపురుగుని, ఈ దయ్యాన్ని మన రేవంత్ రెడ్డి గారు వదిలిస్తారు అని కోరుకుంటున్నాం. యనుమల రేవంత్ రెడ్డి గారికి పీసీసీ పదవి ఇచ్చినందుకు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా తెలంగాణ టైగర్ రేవంత్ అన్న గారు నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ రోజు ఉన్నోళ్లకు, ఈ రోజు అధికారంలో ఉన్నోళ్ళు అంతా ఉచ్చలు వేయాలని చెప్పేసి మా టైగర్ వచ్చిండు, నీ సంగతి ఎంత చూస్తాడు, చూసి జాగ్రత్త ఉండు బిడ్డ. ఆస్తి విలువ ఆధారంగా పెంచిన పన్ను, చెత్త పన్ను, మురుగునీటి పన్ను, పౌర సేవల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పలు రాజకీయ నాయకులు నిరసన తెలిపారు. మోడీ ప్రభుత్వం ఆర్డర్ వేయగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీగా పన్నులు విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. పెంచిన ఆస్తి పన్ను, చెత్త పన్నులను రద్దు చేయాలని రాజకీయ పార్టీ నేత నాయుడు డిమాండ్ చేశారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటే ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వము ఇంటి పన్నులు ప్లస్ వాటర్ పన్నులను, చెత్త పన్నులను అధికంగా వసూలు చేయడానికి కౌన్సిల్ తీర్మానం చేయడము భారతీయ జనతా పార్టీ జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని వెంటనే ఈ జీవోని రద్దు చేసి ప్రజలకు పూర్వంలో ఉన్న ట్యాక్సులనే ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే పుట్టపర్తిలో అభివృద్ధికి గత 2 సంవత్సరాలు అవుతున్న ప్రభుత్వం పరిపాలిస్తున్న ఇంతవరకు ఇలాంటి అభివృద్ధి పనులు పూర్తి చేయట్లేదు. చిత్రావతి బ్యూటిఫికేషన్ వర్క్ అయితేనేమి, పట్టణంలో పందులు సైర విహారం అయితేనేమి, ఇసుక మాఫియా అయితేనేమి విచ్చలవిడిగా తరలించుకెళ్తున్నారు. అభివృద్ధిని ఎక్కడ రోడ్లు చూసినా ఎక్కడ అద్దమల పరిస్థితులు ఉన్నాయి. దీనికి మేము భారతీయ జనతా పార్టీ జనసేన తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని వెంటనే ఇంటి పన్నులను, ఆస్తి పన్నులను వెంటనే తగ్గించి ప్రజలకు ఆరోగ్యమైనవి చేకూర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు మా ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటే ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వము
ఇంటి పన్నులను ప్లస్ వాటర్ పన్నులను చెత్త పన్నులను అధికంగా వసూలు చేయడానికి కౌన్సిల్ తీర్మానం చేయడము భారతీయ జనతా పార్టీ జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని వెంటనే ఈ జీవోని రద్దు చేసి ప్రజలకు పూర్వంలో ఉన్న ట్యాక్సులనే ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే పుట్టపర్తిలో అభివృద్ధికి గత 2 సంవత్సరాలు అవుతున్న ప్రభుత్వం పరిపాలిస్తున్న ఇంతవరకు ఇలాంటి అభివృద్ధి పనులు పూర్తి చేయట్లేదు. చిత్రావతి బ్యూటిఫికేషన్ వర్క్ అయితేనేమి, పట్టణంలో పందుల సైర విహారం అయితేనేమి, ఇసుక మాఫియా అయితేనేమి విచ్చలవిడిగా తరలించుకెళ్తున్నారు. అభివృద్ధిని ఎక్కడ రోడ్లు చూసినా ఎక్కడ అద్దమన పరిస్థితులు ఉన్నాయి. దీనికి మేము భారతీయ జనతా పార్టీ జనసేన తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని వెంటనే ఇంటి పన్నులను ఆస్తి పన్నులను వెంటనే తగ్గించి ప్రజలకు ఆరోగ్యమైనవి చేకూర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు మా ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటే ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వము ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో వెన్నెల ట్రస్ట్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వన్నెల అశోక్ కరోనా కాలంలో సేవలందించిన జర్నలిస్టులకు తన వంతు సాయంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తలమడుగు జెడ్పీటీసీ గోకా గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణం రాజేశ్వర్, ఎంపీటీసీ చంటి, మాజీ సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. వన్నెల అశోక్ గారు వారి ట్రస్ట్ ద్వారా పత్రికా సోదరులకు తన వంతు సాయంగా నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ ఎంపీపీ కళ్యాణ లక్ష్మీరాజేశ్వర గారికి, ఈ కార్యక్రమ అతిథి దాత గౌరవ డాక్టర్ వన్నెల అశోక్ గారికి, స్థానిక ఎంపీటీసీ తమ్ముడు సంటి గారికి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ దివా మాధవ్ గారికి, కుంకిడి ఎంపీటీసీ వెంకన్న యాదవ్ గారికి, మిగతా దివాకర్ గారికి, మాజీ సభ్యులు రమేష్ గారికి, నారాయణ, ఇటువంటి కార్యక్రమాలు చాలా గొప్ప కార్యక్రమాలు. ఎందుకంటే దాన గుణం అనేది చాలామంది తక్కువ ఉంటుంది. ఇందులో పైసలు ఉంటాయి, కోట్లు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, కానీ దాన గుణం అనే వ్యక్తులు చాలా తక్కువ. మన అశోక్ గారు గత 10 సంవత్సరాల నుండి ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాడు. ముఖ్యంగా ఈ ఆదివాసీ గ్రామాలలో మరలా మెడికల్ క్యాంపులు పెట్టుడు, అదేవిధంగా ఇక్కడ హెల్త్ పిహెచ్సిలో కూడా మొన్న సౌకర్యం లేదంటే సారు ఒకటే మాటకు ముందొచ్చి అక్కడ కూడా వస్తువులు కొనివ్వడం. మన కప్పర్ల గ్రామంలో ఒక ఎస్సీ బాబుకు కిడ్నీ మొత్తం పోయి కష్టాలుంటే సారే మంచిర్యాల ఉంచుకొని హైదరాబాద్ తీసుకెళ్ళి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించి ఆ పిల్లాడి వల్ల ఒక వ్యక్తిగా తయారంటే అశోక్ గారి పుణ్యం. దాదాపు మన అదృష్టం. మరి ఈరోజు పత్రికా విలేకరులకు నిజంగా కరోనా టైంలో ఎందరో మంది పత్రికా విలేకరులు చనిపోయారు, ఎందరో మంది కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వచ్చినాయి. నిజంగా పత్రికా విలేకరుల పాత్ర చాలా పెద్దది. ఎందుకంటే ఇలా కరోనా పేషెంట్ దగ్గరికి ఇలా కుటుంబ సభ్యులు పోకున్నా కూడా పత్రికా విలేకరులు వెళ్ళి కరోనా పేషెంట్ బాధలు తెలుసుకొని, కరోనా పేషెంట్ ప్రభుత్వం పట్టించుకోకుంటే రేపు వార్త రాసి తెల్లారే అక్కడ మెడికల్ ఆఫీసర్లు పంపే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నిజంగా మీ సేవలకు ఇంక ఎంత వేసినా తక్కనే. మీ అటువంటి స్వార్థం లేకుండా సేవ చేసే పత్రిక విలేకరులకు మేము కూడా ఎప్పుడు వెంట ఉంటాం. మీరందరూ, నేను కానీ, ఎంపీపీ కానీ, ఎంపీటీసీలను కానీ, సర్పంచ్ కానీ తప్పకుండా మీకు మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. మీ కష్ట సుఖంలో మేమందరం ముందరుంటామని అందరూ తెలియజేస్తాం. ఇచ్చేసినటువంటి జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి మరియు ఎంపీటీసీలకు, మాజీ సర్పంచ్లకు, గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. మనం ఉదయం లేవగానే ప్రపంచం నలుమూలల నుంచి మనం వార్తలు మన ఇంటికి తీసుకొచ్చేది ఈ విలేకరులు. ఎండ కానీ, వర్షం కానీ, చలి కానీ, ఏ పరిస్థితులైనా సరే అన్ని పరిస్థితులను ఎదుర్కొని వార్తలను అందించు సమాజానికి వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు. మరి ఈ కరోనా కష్టకాలంలో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్లో ఒకరైన ఈ విలేకరులకి వాళ్ళు చేసిన సేవలను అభినందిస్తూ మా ట్రస్ట్ ద్వారా ఎంతో కొంత సహాయం చేయాలని మేము వాళ్లకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని లాస్ట్ వీక్లో తాంసీ మరియు భీంపూర్ మండలంలో చేశాము. ఈ వారము తలమడలో చేస్తున్నాము. రాబోయే రోజుల్లో బోధు నియోజకవర్గంలోని మిగతా మండలాలు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. మరియు అదేవిధంగా గతంలో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేశాము. పేద ప్రజలకు సహాయం చేయడానికి మా ట్రస్ట్ ద్వారా ఎప్పుడు మేము ముందుంటాము. డాక్టర్ వన్నెల అశోక్ గారు వారి ట్రస్ట్ ద్వారా
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట ఎంపీటీసీ ఉషారాణి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్గుట్టి స్వర్ణ సుధాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నచింతకుంటకు చెందిన వార్డు మెంబర్ వరప్రసాద్, శారమ్మ, దావీదు, ఎర్రన్న, మాజీ వార్డు మెంబర్ సుందర్ పేదలకు, వృద్ధులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామ ఉపాధి పనుల దగ్గర దేశవ్యాప్త నిరసనలో భాగంగా వ్యవసాయాన్ని రక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధి కూలీలను ఉద్దేశించి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మహబూబ్దా షాషా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చిన కొత్త చట్టాలు కష్టజీవుల కడుపు మార్చే విధంగా ఉన్నాయని, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అన్నారు. శాతం రైతు చేస్తున్నటువంటి పెట్టుబడిని కలుపుతూ మద్దతు ధర ఇవ్వాలన్నది. ఈరోజు మద్దతు ధర కాదు, మార్కెట్లే లేకుండా తీసేస్తాం. ఈ మార్కెట్లు జిల్లాకు 1 టన్ను 2 టన్నులు పెడుతున్నారు. మనకు వనపర్తి కొల్లాపూర్ పెడుతున్నారు. అంత దూరం తీసుకుపోయి మనం రైతులం అమ్ముకోలేం కదా. రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు రేటు ఇస్తామని ఆ రోజు గెలిచినప్పుడు బీజేపీ గవర్నమెంట్ చెప్పింది. కానీ ఈ రోజు చేస్తున్న తీరు ఏంటంటే మొత్తం వ్యవసాయ చట్టాలని మొత్తం పారిశ్రామికవేత్తలకు అప్పచెప్తుంది. 420 మంది 400 పెంచింది. రోజు కూలి 400 ఇస్తారు. మనప్పుడు ఆ రకంగా పెంచి కూలి ఇవ్వాలని, అదేవిధంగా అమాలి పని చేస్తూ చనిపోయిన వాళ్ళకు ఇన్సూరెన్స్ ఇవ్వాలని, 5 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని, అదేవిధంగా మేట్లుగా కొనసాగుతున్న సీనియర్ మేట్లను ఎఫ్ఏలుగా తీసుకోవాలని, వాళ్లకు సైకిళ్ళు ఇవ్వాలని, ఈ పని ప్రదేశంలో ప్రాథమిక బాక్సులు పెట్టాలి. ఏదన్నా అనుకోకుండా గడ్డపారనో సలికిపారనో తగిలితే ఎంబడే మనకు ట్రీట్మెంట్ ప్రథమ చికిత్స చేయడం కోసం ఇక్కడ అందుబాటులో అట్లాంటి మెటీరియల్స్ పెట్టాలి. గవర్నమెంట్ జీవోలో ఉంది, దానికి డబ్బులు కూడా విడుదలవుతున్నాయి. కానీ ఈ గవర్నమెంట్ కూలీలతో తీసుకురావడం లేదు. ఇప్పుడు మన వాళ్ళు ఇద్దరు చెప్పారు నీళ్లు తీసుకురావని. నీళ్లు తీసుకురావడానికి 40 మంది పనిచేస్తే 2 కూలీలు నీళ్లు మోయడం కోసమే ఉండాలి. అట్లా ఉంది జీవోలో. కానీ ఇవన్నీ అమలు చేస్తలేరు కాబట్టి మనం అమలు చేయాలని
ఈరోజు దేశవ్యాప్తంగా 700 రోజులు రైతులు నిరాహార దీక్ష చేస్తారు. దాదాపు 500 మంది చనిపోయారు. అయినా ఈ గవర్నమెంట్ సీమ కుట్టినట్లు వ్యవహారం చేస్తుంది. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ దిగి వచ్చి రైతుల డిమాండ్లను, అదే కూలీల డిమాండ్లను, హమాలీల డిమాండ్లను దేశవ్యాప్తంగా అమలు చేసి వాళ్ళను ఆదుకోవాలని, ఈ కరోనా కాలంలో ప్రతి ఒక్కరికి టీకాలు ఇవ్వాలని. టీకాలు ఇవ్వకపోవడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. 2వ డోసు కూడా మన ప్రాంతంలో అందరికీ ఆపిండ్రు. వెంబడే 2వ డోసు కూడా ప్రతి ఒక్కరికి భూమి మీద కష్టం చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు, సర్పంచులకు అటువంటి వాళ్ళకే టీకాలు ఇస్తున్నారు కానీ మామూలు జనానికి ఇవ్వడం లేదు. తక్షణమే 2వ డోసు టీకాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మీ అందరి తరఫున గోవర్ధనగిరి గ్రామం తరఫున నాకు మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు పేరున మీకు అందరికీ కృతజ్ఞతలు కల్పిస్తూ ముగిస్తున్నాయి. 7 నెలల నుంచి ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, కరీంనగర్లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం పట్ల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. కరీంనగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, అసెంబ్లీ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎండి కలీం ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. పీసీసీ కార్యదర్శి అంజన్ కుమార్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పడాల రాహుల్ మాట్లాడుతూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి నియమించినందుకు పార్టీ అధిష్టానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయబావుట ఎగరవేస్తోందని ఆశించారు. ఈరోజు ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ మరియు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రథసారథి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా అధ్యక్షునిగా శ్రీ గౌరవులైన రేవంత్ రెడ్డి గారిని నియామకం చేయడం జరిగింది. ఈరోజు మనం కరీంనగర్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్లో పటాకాలు కాల్చి స్వీట్లు పంచడం జరిగింది. సంబరాలు జరుపుకున్నాం. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి మేము కరీంనగర్ యూత్ కాంగ్రెస్ పక్షాన మేము ముందుండి పనిచేస్తాం. అలాగే మా గౌరవులైన మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న గారిని కూడా ఏఐసిసిల అవకాశం కల్పించాలని మేము శ్రీమతి సోనియా గాంధీ గారిని అలాగే మా లీడర్ శ్రీ రాహుల్ గాంధీ గారిని మేము కరీంనగర్ యూత్ కాంగ్రెస్ పక్షాన కోరుతున్నాం. అలాగే ఇప్పుడు హుజరాబాద్ బై ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అలాగే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్న గారి నేతృత్వంలో మేము హుజరాబాద్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి గల్లీ యూత్ కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మేము గెలిపించుకుంటామని కరీంనగర్ యూత్ కాంగ్రెస్ పక్షాన కోరుతున్నాం. ఇక షాద్నగర్ పట్టణంలోని స్థానిక శివ మారుతి దేవాలయంలో వినాయకునికి సంకటహార చతుర్థి పురస్కరించుకొని వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంకటహార చతుర్థి అనేది ప్రతి మాసం కృష్ణపక్షంలో 4వ రోజు వచ్చే చవితి. ఈ రోజు గణపతి పూజలు చేసి వారికి ఎలాంటి కష్టంలో అయినా హరించే రోజుగా చెప్పబడింది. అత్యధిక భక్తులు ఉపవాసం ఉండి సంకట గణేశ పూజ జరిపి చంద్ర దర్శనం అయ్యాక వారి ఉపవాసం విరమించుకుంటారు. ఈ మేరకు శివమారుతి దేవాలయంలో పూజలు చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ కరోనా భూతాన్ని సంకటహర గణపతి తొందరగా నాశనం చేయాలని ప్రత్యేక పూజలు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వినాయక సేవా సమితి అధ్యక్షులు శ్రీకాంత్, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి గందే సురేష్, సామాజికవేత్త నీల రవీందర్, సాయి ప్రింటింగ్ ప్రెస్ గడ్డం ఆంజనేయులు తదితర భక్తులు పాల్గొన్నారు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకంపై స్పందించిన గుత్తా సుఖేందర్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ పోయి ఉత్తర కుమారుడు వచ్చాడని విమర్శ. కరోనా సోకిన మావోయిస్టులు వనం వదిలి జనంలోకి రావాలి. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర విజ్ఞప్తి. సీఎం జగన్ పై అనంతపురం మాజీ ఎమ్మెల్యే మేయర్ విమర్శలు. తీవ్ర స్థాయిలో ఖండించిన డిప్యూటీ మేయర్ వాసంతి. కాంగ్రెస్ శ్రేణుల్లో వెళ్లి విరుస్తున్న నూతనోత్సాహం. నారాయణపేటలో ఘనంగా సంబరాలు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రాజకీయ నాయకులు నిరసన. పన్నులు విధించడాన్ని తీవ్రంగా ఖండించిన నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్య సమాజ్ హితం. నమస్కారం.